విజయవాడలోని రామవరప్పాడులో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. గోదావరి జిల్లాలకు తీసిపోకుండా కోడి బరులు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలను తలదన్నే విధంగా విజయవాడతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా సంక్రాంతి వేడుకలకు బరులను సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో రావర్పాడు దగ్గర గుణదల ప్రాంతంలో ఉన్నటువంటి బరిలో ఉన్నాము. ఇక్కడ గోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోని విధంగా బరులను అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విఐపీలకు సపరేట్ లాంచ్ను కూడా ఏర్పాటు చేశారు. విఐపీలతో పాటు సాధారణ ప్రజలు కూర్చునే విధంగా కూడా చైర్లను ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి వారికి అయితే ముఖ్యంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల చెందినటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా ఈ కోడి పందాలు చూడడంతో పాటు సంక్రాంతి వేడుకలని ఎంజాయ్ చేయడానికి ఆస్వాదించడానికి వస్తుంటారు. వారికి మర్యాదలు ఏమాత్రం తీసిపోని విధంగా చూసుకునేలా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. మనతో కొంతమంది ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడదాం ఈ ఏర్పాట్ల గురించి. సార్ చెప్పండి, ముఖ్యంగా సంక్రాంతి అంటే తెలుగు వారికి అత్యంత పెద్ద పండుగ. ఈ పండుగ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి వంటలను రుచి చూపించబోతున్నారు? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవనీయులు శ్రీ బోండా ఉమామేశ్వర ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే కేసీని శివనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎక్కడా కూడా లేనటువంటి పెద్ద బరి ఇక్కడ పెట్టి భీమవరాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా మీరు చూసుకుంటే పల్లెటూరు వాతావరణానికి అనుకూలంగా సిటీ కూడా ఉండాలని చెప్పి దాంట్లో ప్రతిరోజు కూడా ముగ్గుల పోటీలు, అలాగే గాలిపటాల పోటీలు, ఎడ్ల పందాలు అన్నీ కూడా పల్లెటూరు వాతావరణానికి చెందినట్టుగా ఈ సిటీలో కూడా నిర్వహించడం జరుగుతుంది. సిటీలో కూడా గతంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద బరి లేదు. మనకు సాంప్రదాయమైన కార్యక్రమాలు చేస్తూ, అలాగే కోర్టు కూడా ఇచ్చిన దాని ప్రకారమే మేము నడుచుకుంటూ అన్ని విధాలా కూడా ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. కోడి పందాలు అంటే ముఖ్యంగా పురుషులతో పాటు స్త్రీలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. స్త్రీలకు సపరేట్ ఏమైనా గ్యాలరీ ఏర్పాటు చేశారా? పురుషులకి విఐపీలకి ఎలాంటి గ్యాలరీలు ఏర్పాటు చేశారు? ప్రత్యేకించి మహిళలు కూడా రేపు పండగ అంటే ఈరోజు నుంచి కూడా చూస్తానికి రావడం అని చెప్పి చేయడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటే మహిళలకి సపరేట్గా గ్యాలరీస్ పెట్టాం. వాళ్ళకి విఐపి ఏదైతే ఉందో ఆ గ్యాలరీస్లో కూడా మేము ఫ్రీగా వచ్చి కూర్చుని ఏర్పాట్లు చేసాం. ఎందుకంటే చుట్టుపక్కల అంతా కూడా అంత పురుషులు ఉంటారు కాబట్టి మహిళలు కూడా చూసే అవకాశం ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన గ్యాలరీ పెట్టి వాళ్ళకు కూడా ప్రతిదీ వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలియపరుస్తుంది. ముఖ్యంగా తెలంగాణతో పాటు వేరే ప్రాంతాల నుండి కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో వారికి ఎలాంటి రుచులని చూపించబోతున్నారు? తెలుగు వారి పిండి వంటలు, పిల్లలకి పెద్దలకి ఎగ్జిబిషను, మిగతా గేమ్స్ కూడా అన్నీ ఫ్రీగా ఉన్నాయండి. మహిళలకి మెహందీ అన్నీ కూడా టాటూస్ కానీ పిల్లలకు కానీ గేమ్స్ కూడా అన్నీ ఫ్రీగా ఇస్తున్నామండి. ఇక్కడికి ముఖ్యంగా మహిళలు కూడా కొంతమంది వచ్చారు. వారు కూడా ఈ బరులు ఎలా ఉన్నాయని చూడడానికి. సో చెప్పండి, సో ఈ కోడి పందాలు అంటే చాలా ముఖ్యము తెలుగు వారికి. సో మీరు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది ఇక్కడ? యాక్చువల్గా ఫస్ట్ టైం ఇది. ఇప్పుడు దాకా కోడి పందాలు వింటమే కానీ మేము రాలేదు. సో ఫస్ట్ టైం ఇదంతా చూస్తున్నాం. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు సీ దిస్ అండ్ పార్టిసిపేట్ హియర్. హ్యాపీ సంక్రాంతి. తెలుగు వారికి ముఖ్యమైనటువంటి పండుగ కదా, స్త్రీలు కూడా ఇందులో పాల్గొంటారు. సో పండుగ ఎలా జరుపుకోబోతున్నారు మీరు? అంటే యాక్చువల్గా అంటే ఎప్పుడు మేము రాలేదు, ఓపెన్గా చెప్పండి, ఇదే ఫస్ట్ టైం. సో ఈ గవర్నమెంట్లో ఇక్కడికి రావటం, మాకు నిన్న కూడా ముగ్గుల పోటీకి వచ్చాం, చాలా సేఫ్టీగా అనిపించింది. సో వీఆర్ సో యాంగ్జైటీ అనమాట. ఇక్కడ ఎగ్జైట్మెంట్ బాగా ఉంది, ఎలా ఉంటుంది, ఎలా జరగబోతుంది అనేది. సో అందుకని అసలు ఈరోజే చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాము. ఓకే, కేవలం కోడి పందేలే కాకున్నట్లు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు, పూర్తిగా ఉచితంగా పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు యాజ్ ఎ గవర్నమెంట్ పరంగా వస్తే ఫ్రీగా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫ్రీగా మనకి ప్రతి ఒక్కరికి పిల్లలతో సహా ఫ్యామిలీతో సహా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇట్స్ ఏ బిగ్ థింగ్ అనమాట. అంత కాంట్రిబ్యూషన్ పెట్టి చేస్తున్నారంటే ఈ గవర్నమెంట్లో జరుగుతుందంటే ఇంకా హ్యాపీగా ఉంది. సో ఎంతమంది వచ్చినా ఈ కోడి పందాలు చూసేకి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశామని, కృష్ణా జిల్లా రుచులు చూయించడానికి కూడా అన్ని సర్వసిద్ధంగా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్తున్నారు. మరోవైపు ఎగ్జిబిషన్ కూడా పిల్లల్ని ఆకట్టుకునే విధంగా ఇక్కడ పెట్టామని కూడా తెలుపుతున్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.